అక్కడ పెద్ద ఆశ్రమం కట్టారు. అక్కడ అక్కడ ఉంట మొదలుపెట్టారు. అక్కడ ఉంట మొదలుపెట్టినప్పుడు ఇక్కడ శ్రీశైలం ఆశ్రమంలో కొందరు భక్తులు ఉంటే వాళ్ళ కోసం వాళ్ళు బోరేస్తే నీళ్ళు పడతల, నీళ్ళు రావట్లా. అప్పుడు ఆ మాట మానకేశ్వరి మాతకు చెప్తే మానకేశ్వరి మాత వచ్చి తన చేతిలో ఉండే త్రిశూలంతో ఒక ప్లేస్లో భూమిలోకి ఆ త్రిశూలంతో పొడిచారు. ఆ త్రిశూలంతో పొడిస్తే అక్కడి నుంచి గంగ అంటే నీరు బయటికి రావడం మొదలుపెట్టినాయి. ఆ నీరు నాన్ స్టాప్గా వస్తూనే ఉంటే ఆశ్రమంలో ఆ నీరు వాడితే మొదలుపెట్టారు. ఆ నీరు అప్పటి నుంచి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. అవి వాడుతూనే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటికి. ఇవన్నీ తపశ్శక్తి మహిమలు. ఆ నీరు టేస్ట్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది తీయగా.